సంవత్సరం కాలం పాటు నిల్వ ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. కొత్తిమీర శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఫ్యాన్ గాలికి బాగా ఆరబెట్టాలి. కొత్తిమీర కొలుచుకోవాలి. ఏ కప్పుతో అయితే కొత్తిమీర వచ్చిందో అదే కప్పుతో అరకప్పు ఎండుమిర్చి తీసుకోవాలి. ఓ పావు కప్పు చింతపండు తీసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసి కొత్తిమీర వేయించుకోవాలి. కొత్తిమీర తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా వేయించి తీసుకోవాలి. చింతపండును ఓ పావు కప్పు నీళ్ళు వేసి ఉడికించి బాగా చల్లారనివ్వాలి. ఉడికించిన చింతపండును మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. చింతపండు మిక్సీ పెట్టుకున్న తర్వాత ఎండుమిర్చి వేయించి పెట్టుకున్న కొత్తిమీర ఒక గ్లాస్ నిండుగా బెల్లము టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు మెంతిపొడి వేసి మిక్సీ పెట్టుకోవాలి. ఈ పచ్చడి అంతా పక్కన పెట్టుకుని వేరే కడాయిలో కొంచెం నూనె వేసుకుని దాంట్లో వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పెట్టిన పచ్చడిని కూడా వేసి కలుపుకోవాలి. మీకు ఫుల్ వీడియో కావాలంటే కనుక కింద లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.